మనకైతే ఉచితం, అది కూడా ఏది పల్లె వెలుగుల్లో. దానికి 800 కోట్ల రూపాయలు ఖర్చు అయితే ఇంతవరకు 1 రూపాయి చెల్లించలేదు ఆర్టీసీకి. చూడండి, అక్కడ చెల్లించి ఉంటే తప్పకుండా మనకేదో ఫ్రీగా వచ్చిందిలే అని చెప్పేసి అనుకునే కార్యక్రమం జరుగుతుంది. అక్కడ ఏమీ లే. సో ఈ రకంగా సూపర్ 6 హామీలన్నీ అమలు చేసి సూపర్ హిట్ అని చెప్పేసేసి పెద్ద ఎత్తున మభ్యపెట్టే కార్యక్రమం జరుగుతుందన్నమాట. సో అనంతపూర్లో పెద్ద మీటింగ్ పెట్టి ఇది సూపర్ 6 అనేది సూపర్ హిట్, సూపర్ సక్సెస్, ఈ ప్రభుత్వం ఇవన్నీ కూడా ఇచ్చేసింది అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. అంటే మనకు తెలుసు ఇచ్చినారా లేదా అనేది మనకు తెలుసు, కానీ వేరే రాష్ట్రం వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు చంద్రబాబు నాయుడు అన్ని అమలు చేసినాడేమో అని చెప్పేసి అనుకుంటున్న పరిస్థితి అన్నమాట. సో ఏదైనా మెమ్మిని చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది తప్ప వేరే ఏం లేదు. సో ఇది ఈ రకంగా మేనిఫెస్టోను ఈ రకంగా అమలు చేయకపోగా ఈ రాష్ట్రాన్ని దోచుకున్న ఈ చంద్రబాబు నాయుడు గారిని నిజంగా కూడా చాలా దారుణం. 14 లేచిన నుంచి తెల్లవార్దులు ఇదే కార్యక్రమమే అన్నమాట. ఎందుకంటే అవకాశం వచ్చింది, మళ్ళా రాదు. 80 ఏళ్లకు ఇప్పటికే 78 ఏళ్ళు 80 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి. సో ఇప్పుడు మళ్ళా భవిష్యత్తులో వచ్చే అవకాశం లేదు అన్న ఉద్దేశంతో ఆయన చెప్పి దోచుకునే కార్యక్రమమే జరుగుతోంది అని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఇది అదేం లేదు, ఏదైనా ఈ రాష్ట్రంలో అమ్మేసే కార్యక్రమమే అన్నమాట. ఈ రాష్ట్రంలో దీనికి టూరిజం సంబంధించి టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించి దాదాపు 42 హోటళ్లు ఈ రాష్ట్రంలో ఉంటే 42 హోటళ్లు అమ్మిన పరిస్థితి ఈ 17-18 నెలల కాలంలో ఉంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా. 17-18 నెలల కాలంలో దాదాపు 42 హోటళ్లు అమ్మేసిన పరిస్థితి. ఇదే కాదు, వైజాగ్లో అయితేనేమి, విజయవాడలో అయితేనేమి, తిరుపతిలో అయితేనేమి, కడపలో అయితేనేమి